ఇప్పటి వరకు అయితే మనం బేసిక్ సమ్స్ చేసాము. ఇక నుంచి యూనిట్ 3లో మెయిన్ మెథడ్స్ సమ్స్ అయితే చేద్దాము. అయితే ఇప్పటి వరకు ఇంతకుముందు మనం ఎలాంటి సమ్స్ చేసేవాళ్ళం అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈ టైప్లో ఉండే సమ్స్ అయితే చేసాము. అవి బేసిక్ సమ్స్ కాబట్టి ఇవి మెయిన్ మెథడ్స్. సో ఇవి ఎలా ఉంటాయి అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈ టైప్లో ఉంటాయి సమ్స్. సో ఈ సమ్స్ చేయడానికి వర్కింగ్ రూల్ అయితే మనం చూసేద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫామ్లో ఉంటుంది, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే రూపంలో ఉంటుంది. సో ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ నోట్ చేసేసి ఈక్వేషన్ 1 అని చెప్పి కన్సిడర్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటి అంటే ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ వైసి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనము చేసిన బేసిక్ సమ్స్లో ఇలా ఉండేవి కదా, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇలాంటి బేసిక్ సమ్స్ని మనం చేసాం కదా. అంటే ఈ మెథడ్లో ఉన్న సమ్స్ ఏవైతే ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే టైప్లో ఉండే సమ్స్ని అంటే ఈ ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే ఈ మెథడ్లో ఉండే సమ్స్ని 2 టైప్స్గా చేయాలి. అంటే 2 మెథడ్స్లో చేయాలి. ఫస్ట్ది ఏంటి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ తీసుకొని చేయాలి. సెకండ్ది పర్టికులర్ వాల్యూ తీసుకొని చేయాలి. అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతకుముందు బేసిక్ సమ్స్ చెప్పినప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ టైపు సమ్స్ని అయితే చేసాం కదా. సో ఆ టైప్లో చేస్తే దాన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటారు. సో అక్కడ ఆ బేసిక్ సమ్స్లో చేసినప్పుడు దానికి వచ్చిన ఆన్సర్ని మనం జనరల్ సొల్యూషన్ అనేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే వైసీ అంటారు. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటి అంటే ద పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ అంటే ఈ సమ్ము తాలూకా ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ సమ్ము తాలూకా పర్టికులర్ వాల్యూ ఏంటి అంటే వైపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ. దీన్ని మనం ఫైండ్ చేయాలి. సో వైసీని ఫైండ్ చేయాలి, వైపీని ఫైండ్ చేయాలి. లాస్ట్ది రూల్ ఏంటంటే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. మనం ఫైండ్ చేసిన ఆ వైసీ వాల్యూ నెక్స్ట్ ఈ వైపీ వాల్యూ రెండు యాడ్ చేయాలి. అదే జనరల్ సొల్యూషన్. మెథడ్ 1లో చూస్తే వెన్ క్యూ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ e power of ax then the particular value of f of d of y is equal to q is yp is equal to 1/f of d into q. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫామ్లో ఉంటుంది, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంటుంది. సో ఈ క్యూ వాల్యూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫామ్లో ఉంటే అప్పుడు దాని వైపీ వాల్యూ ఇప్పుడు మనకి వైసీ వాల్యూ అంటే ఇంతకుముందు చేసిన బేసిక్ సమ్స్లో వైసీ వాల్యూ అంటే అందులో ఫైండ్ చేసిన జనరల్ సొల్యూషన్నే వైసీ అంటారు. అండ్ వైపీ వాల్యూ ఇలా కట్టాలి అనమాట, 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఫార్ములాలో దీన్ని ఫైండ్ చేసేసి అప్పుడు మనం వైపీని కట్టాలి. అయితే నోట్ ఏంటి అంటే వైపీ ఈజ్ ఈక్వల్స్ టు అదే ఫస్ట్ పాయింట్, వైపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనకి క్యూ ఏ ఫామ్లో ఉంటుంది, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫామ్లో ఉంటుందని చెప్పాం కదా. సో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫామ్లో ఉంటే అప్పుడు ఏమవుద్ది 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్సే కదా అవుద్ది వైపీ. అయితే ఒకవేళ ఏ అనేది 0కి ఈక్వల్ కాకపోతే అప్పుడు ఈ ఏ వాల్యూని ఈ డి ప్లేస్లో మనం వేయచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదే ఒకవేళ ఏ వాల్యూ 0 అయిపోతే
అప్పుడు సెకండ్ రూల్ yp ఈజ్ ఈక్వల్స్ టు 1 బై డి మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ కే ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏ వాల్యూ 0 అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఇచ్చిన ఈ డి ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఎఫ్ ఆఫ్ డి వాల్యూని ఇలా ఈ ఫామ్లో తీసుకొస్తాం అనమాట. డి మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ కే ఫామ్లో తీసుకొస్తాం. దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు ఎక్స్ పవర్ ఆఫ్ కే బై కే ఫ్యాక్టోరియల్గా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే సైన్ హెచ్ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ బై 2. కాస్ హెచ్ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ బై 2. అంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లేస్లో అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ దగ్గర ఈ క్యూ ప్లేస్లో సైన్ హెచ్ఏఎక్స్ ఉంటే మనం ఇలా తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఈ మెథడ్లో కానీ ఈ మెథడ్లో కానీ సాల్వ్ చేయాలి. అదే ఈ క్యూ ప్లేస్లో కాస్ హెచ్ఏఎక్స్ ఉంటే అప్పుడు ఈ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఇది అన్నమాట. యూనిట్ 3లో మెథడ్ 1 సమ్స్ సాల్వ్ చేయడానికి ఇవి ఫార్ములాస్ అండ్ రూల్స్.